ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము నిర్గమాకాండం 33 అధ్యాయం 14 వచనం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు, మనల్ని ఎలా ధైర్యపరుస్తున్నారో చూద్దాం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎంత చక్కటి మాట కదా. ప్రభు సన్నిధి మనతో ఉంటేనే మనకు విజయం. వాళ్ళందుకే నిర్గమాకాండంలో ప్రభు మాట్లాడుతున్నారు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని. మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీవు దేవుని సన్నిధిని కోరుకునే వ్యక్తివేనా? దేవుని సన్నిధి నీతో ఉంటే నీవు ధన్యుడివని నువ్వు తెలుసుకోవాలి. దేవుని సన్నిధి నీ కుటుంబం కూడా ఉండాలని నీవు ఆశపడాలి. దేవుని సన్నిధిలో ఉండాలని నీవు కోరుకోవాలి. దేవుని సన్నిధిలోనే నీకు సంపూర్ణ సంతోషం కలుగుతుందని కూడా నీవు గ్రహించగలగాలి. దేవుని సన్నిధి కొరకు మోషే చేసిన ప్రార్థనకు జవాబుగా దేవుడు ఈ మాట సెలవిచ్చాడు. మోషేకి తెలుసు కదా, దేవా నీ సన్నిధి నాకు కావాలయ్యా, నువ్వు మాతో వస్తేనే వెళ్తామయ్యా ముందుకి, లేకపోతే మాకు మరణమే అని అంటున్నాడు. అంటే మోషేకి తెలుసు తన దేవుని గొప్పతనం ఏంటో. ఆ దేవుని సన్నిధి తోడుగా వస్తేనే విజయం, సజీవు లెక్కలో ఉంటాము, లేదంటే మరణమే అని తెలుసు. అందుకే అడుగుతున్నాడు, అయ్యా మాతో రా నువ్వు అని దేవుని సన్నిధి కోరుకుంటున్నాడు మోషే. మరి ఈరోజు నీవు కూడా మోషే వలె దేవుని సన్నిధి కోరుకోవాలి. అంతేకాదు, దేవుడు ఏం చెప్తున్నాడు, మరి అలా కోరుకున్న మోషేతో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటున్నాడు. చాలా సంతోషకరమైన విషయం కదా. నీవు ప్రార్థన చేయాలి, నీ ప్రార్థనకి జవాబు ప్రభువు కూడా ఇవ్వాలి. నీవు ఆయన సన్నిధి కోరుకున్నప్పుడు ఆయన కూడా నీకు కూడా మోషే వలె, మోషేకి ఇచ్చినట్లుగా నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని చెప్పగలగాలి. అటువంటి భక్తి జీవితం ఈరోజు నువ్వు చేస్తున్నావా లేదా? మోషేకి వలె నీవు కూడా దేవునికి నమ్మకంగా ఉంటున్నావా లేదా? మోషే గురించి దేవుని సాక్ష్యం ఏంటి? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని. మరి ఈరోజు ప్రభువు నీ పట్ల కూడా అటువంటి సాక్ష్యము, అంటే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, ఇతను నమ్మకమైన వాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోగలగాలి. అటువంటి నమ్మకంగా నీవు కూడా ఉంటే మరి మోషేకి ప్రభు తన సన్నిధి తోడుగా వచ్చినట్లు నీకు కూడా ప్రభు సన్నిధి తోడుగా వస్తుంది. మరి మిత్రమా, ఒకసారి ఆలోచించు. దేవుని సన్నిధి నీకు తోడుగా రావాలంటే మరి నీవేం చేయాలి? నీవు ఆయన సన్నిధిని కోరుకోవాలి. మొదటిగా కోరుకుంటే కదా ఆయన వస్తాడు. నీవు ఆయన సన్నిధిలో ఉండాలని ఆశపడాలి. నువ్వు ఆయన సన్నిధిలో ఉండగలగాలి. మళ్ళీ నీవు ఆయన సన్నిధిలో నివసించగలగాలి. నీవు ఆయన సన్నిధిలో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించగలగాలి. నీవు ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాలి. నీవు ఆయన సన్నిధిలో గొప్ప రక్షణ పొందాలి. ఇవన్నీ నువ్వు చేయగలిగితే అన్నిటికీ మించి నీవు ఆయన సన్నిధిని కోరుకోవాలి. ఆ ఇష్టంగా నీవు ఉంటే దేవుడు తప్పకుండా మోషేతో అన్నట్లుగే నీతో కూడా అంటున్నాడు కదా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని. ఆమేన్. దేవుని సన్నిధి నీకు తోడుగా వస్తే నీకేం జరుగుతుందో తెలుసా? నీ ప్రతి పనిలో నీకు విజయం వస్తుంది. నీ పనంతట్లో నీకు కావాల్సిన బలం వస్తుంది. నీవు ఆయన సన్నిధిలో విశ్రాంతి దొరుకుతుంది. నీకు ఆయన సన్నిధిలో సమృద్ధి దొరుకుతుంది. ఆయన సన్నిధిలో నీకు స్వస్థత దొరుకుతుంది. ఆయన సన్నిధిలో విమోచన దొరుకుతుంది. ఆమేన్. కేవలం నీ ప్రభు సన్నిధిలో మాత్రమే నీకు సమస్తము దొరుకుతాయి. నువ్వు ఆలోచించు. మరి ఈరోజు ఆయన సన్నిధి కావాలని నువ్వు కోరుకుంటున్నావా లేదా? నువ్వు కోరుకున్నా కూడా నీ ప్రార్థన ప్రభు ఆలకిస్తున్నాడా లేదా? ఆయన నీకు మోషే వలె నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని అనగలుగుతున్నాడా? ఒకసారి ఆలోచించు. మార్చుకోవాల్సిన ఏమనుంటే ఇప్పుడే మార్చుకో. ఆమేన్.